పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవీఎంసీ నిర్లక్ష్యం కాంట్రాక్టులకు శాపం. జీవీఎంసీలో పర్సంటేజ్ల పిశాచాలు. కాంట్రాక్టర్ను పీక్కు తింటున్న కార్పొరేటర్లు. ఏడాదిన్నరగా 400 కోట్ల బకాయిలు. టూల్ టౌనా చేస్తామంటున్న కాంట్రాక్టర్. జీవీఎంసీలో కార్పొరేటర్ల పర్సంటేజీల పేరుతో కాంట్రాక్టర్లను పీక్కు తింటున్నారు. ప్రతి పనికి కమిషన్లో ఖాతాలు వేసుకుంటూ వారి రక్తం తాగుతున్నారు. శంకుస్థాపన రాయి పడినప్పుడే పర్సంటేజీలు కార్పొరేట్ ఖాతాలో వేసేసుకుంటున్నారు. వీరికి మామూళ్లు ఇచ్చుకుని పని పూర్తి చేశాక వారికి బిల్లులు రాక జీవీఎంసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో రహదారులు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అప్పుల పాలవుతుంటే వీరిని గుల్ల చేస్తున్న కార్పొరేటర్లు, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కోట్లు వెనకేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసీ కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వడం లేదు. ఏడాదిన్నరలో 400 కోట్ల మేర బకాయిలున్నాయి. పనులు పూర్తి చేసిన తర్వాత ఇంతకాలం బిల్లులు పెండింగ్లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు జీవీఎంసీ చుట్టూ తిరుగుతున్నా అధికారులు కరుణించడం లేదు. జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోవడంతో బిల్లులు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. ఒకవైపు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ గగ్గోలు పెడుతుంటే మరోవైపు కార్పొరేటర్లు పర్సంటేజీలు పెంచేస్తున్నారు. ఇందులో అనధికారిక తీర్మానం కూడా చేసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వార్డులో జరిగిన ప్రతి పని విలువ ప్రకారం 1% కార్పొరేటర్కు ముట్ట చెప్తూ వస్తున్నారు. ఇకపై ఆ 1%కి 2% పెంచాలని నిర్ణయించారు. గాజువాకకు చెందిన ఒక కార్పొరేటర్ ఈ అనధికార తీర్మానానికి తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనికి మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అది కూడా టెండర్ విలువపై కాకుండా పని అంచనా విలువపై 2% కమిషన్ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో కాంట్రాక్టర్లో గుబులు రేగుతుంది. ప్రతి పని ప్రారంభానికి ముందు అంచనాల వ్యయాన్ని లెక్కగడతారు. పూర్తి సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అసలు టెండర్ విలువను నిర్ధారిస్తారు. అసలు టెండర్ విలువ కంటే అంచనాల వ్యయం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ సందర్భంగా మాత్రమే ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఈ అంచనా వ్యయం 2% కమిషన్ ఇస్తే తాము నష్టపోతామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అయినప్పటికీ నిర్ణయించిన కమిషన్ ఇవ్వాల్సిందేనని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్కు శాపంగా పరిగణిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జీవీఎంసీ నిధులను ప్రభుత్వానికి మళ్లించారు. దీంతో జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోయింది. ఫలితంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గతంలో బిల్లుల బకాయిలు పెరిగిపోయిన పరిస్థితుల్లో సాధారణంగా ఇతర మార్గాల ద్వారా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లిస్తూ వచ్చేవారు. కానీ ప్రస్తుతం జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య కారణంగా ఆ విధానానికి సాంకేతిక సమస్యల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేని పక్షంలో ప్రతిసారి ఎంఎస్ఎంఈ అనుబంధ సంస్థ అయిన ఇన్వాయిస్ మార్ట్ నుంచి నిధులు తీసుకొచ్చి వీరికి సెటిల్మెంట్లు చేసేస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎంతవరకు బిల్లు చెల్లించాలన్న రికార్డులు ఇన్వాయిస్ మార్టుకు సమర్పిస్తే బిల్లు మొత్తంలో 5% మినహాయించుకొని సదరు సంస్థ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించేది. 6 నెలలు, ఏడాది తర్వాత ఆ నిధుల నుంచి తిరిగి జీవీఎంసీ నుంచి పొందేది. ఇదే తరహాలో ఈసారి కూడా ఇన్వాయిస్ మార్ట్ 100 కోట్లు మంజూరు చేయడానికి అంగీకరించింది. ఇందులో తొలి దశలో 50 కోట్లు చెల్లించింది. మరో 50 కోట్ల విషయంలో జీవీఎంసీ అధికారులు సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ఆ నిధుల విడుదల కావడం లేదు. ఫలితంగా కాంట్రాక్టు బిల్లులు ఆగిపోయాయి. జీవీఎంసీ చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు వెంటనే సెటిల్ చేయని పక్షంలో ఆందోళనకు సిద్ధమవ్వాలని కాంట్రాక్టర్ నిర్ణయించారు. ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఇప్పటికే పర్సంటేజీలు సమర్పించుకొని అప్పులు చేసి పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నామంటూ ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు అధికారం ముందు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ అధికారుల్లో స్పందన లేదు. జీవీఎంసీలో నిధులు లేవని చెప్తున్న అధికారులు ఇందుకు ప్రత్యామ్నాయాన్ని మార్గం అన్వేషించడం లేదు. పనులు పూర్తయ్యాక తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్ నగరంలో అన్ని పనులను ఆపేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బిల్లులు చెల్లించని పక్షంలో త్వరలోనే టూల్ టౌన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.